వెన్నెల జ్వాల 65 పద్యాలతో మీ అందరినీ అలరించింది అనే విషయం నాకు తెలుసు. గాయకులందరూ కూడా అత్యద్భుతంగా ఆ పద్యాలని గానం చేశారు. అయితే అసలు వెన్నెల జ్వాల పుట్టుక గురించి మీకు ఈ వీడియోలో చెప్పాలి అని చెప్పి నా అభిప్రాయం చెప్తున్నాను. సుమారు 40 ఏళ్ల క్రితం రాశాను నేను. 40 సంవత్సరాల క్రితం, 4 దశాబ్దాలు అన్నమాట. ఎందుకు రాశాను అని చెప్పంటే, జనరల్గా ఆ ఏజ్లో మనుషులందరికీ కూడా ఈ సాహితీపరమైనటువంటి స్పర్శ ఉన్నటువంటి ఎవరికైనా కూడా రొమాంటిక్ కవిత్వం అనేది చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళే రొమాంటిక్ కవిత్వం మొదట్లో రాశారు, దేవులపల్లి వారి ప్రభావంతో. అట్లాగే దేవులపల్లి వారి ప్రభావం మన అందరి మీద, చాలామంది మీద ఉంటుంది. దిగిరాను దిగిరాను దివిరుండి భూమికి అని చెప్పి ఆయన అంటారు. తర్వాత నా ఇచ్ఛయే కాక నాకేంటి వెరపు, నా ఇష్టమే తప్పితే నాకేంటి వెరపు ఏంటి అని చెప్పి కూడా ఆయన చెప్తారు. అట్లాగే చలం గారు ఊర్వశి అనేటువంటి ఒక నాటకం రాశారు. అందులో కూడా ఆ ఊర్వశి గురించి, ఊహా సుందరి అనుకోండి, లేకపోతే ఒరిజినల్గా ఉన్న సుందరే, ఆమె గురించి రాయడం అన్నమాట. అలాగనే తృణకంకణం అని చెప్పి రాయప్రోలు సుబ్బారావు గారు రాశారు. ఈ తృణకంకణము ఇవన్నీ కూడా ఏంటంటే అమలిన శృంగారాన్ని తెలియచెప్పే కవిత్వ పరమైనటువంటి పుస్తకాలు. ఇవన్నీ చదివిన తర్వాత వాటి ప్రభావంతో ఇంకా అనేకం దేవదాసు, పార్వతి, మన శరత్ బాబు గారి నవలలు, సినిమాలు, మరి ఇంకా ఇతరత్ర గాలిబు గీతాలు, ఉమర్ ఖయాం, ఇలాంటివన్నీ చదివిన తర్వాత నేను కూడా ఎందుకు రాయకూడదు ఇది అని ఆ రోజుల్లో నాకు అనిపించిన తర్వాత దాన్ని నేను మొదలుపెట్టాను. మొదలుపెట్టి వాళ్ళు వీటిని, నాకు గుర్తున్నంత వరకు వాళ్ళు ఇలా వృత్త పద్యాల్లో రాసిన వాళ్ళు తక్కువ. అందుకు వృత్త పద్యాల్లో రాయాలి అని చెప్పనుకుని ఆ పద్యాలన్నింటినీ చక్కగా రాయడం, అవి మీకు నచ్చడం చాలా బాగుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఎట్లా ఉంటుంది అని చెప్పంటే, ఈ పద్యాల్లో కూడా అనేక షేడ్స్ అనమాట. ఆ ప్రేమికురాలు అదృశ్యమైపోయింది, ఆమె కోసం కలత చెందుతున్నాడు, ఆవేదన పడుతున్నాడు, పరివేదన పడుతున్నాడు. ఎలాగా ఆవిడ్ని కలుసుకోవాలి, మళ్ళీ మనం కలుస్తాం, కలవకుండా ఎలా ఉంటాం? ఇట్లా అతని మెదడు పొరల్లో అనేక రకమైన భావాలు వెల్లడవుతుంటాయి. అవి ఒక్కొక్క పద్యంగా ఒక్కొక్క భావాన్ని వెల్లడయ్యేలాగా అందులో నేను చేయటం జరిగిందనమాట. ఉదాహరణకి వీళ్ళు ఎవడేమనుకుంటే అంటే, అవనీ భాండము దద్దరిల్లినను నేనేమి వెనకాడేవాడిని కాదు, వీళ్ళకి ఎవరిని లెక్క చేయను అని చెప్పి అంటాం. ఇంకొకసారి ఏమో ఆమని లేదు, ఇట్లాగా ఈ మనకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా సహకారం అందించట్లేదు అనేటువంటి ఒక ఆవేదన. మనం కలుస్తామో కలవలేమో అని భయం, ఒకసారి నిరుత్సాహం, ఒకసారి ఆవేశం, ఒకసారి సమాజం పట్ల కోపం, రకరకాల భావాలు ఆ పద్యాల్లో వెలుబుచ్చాం. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు సిపి ఛానల్లో మనం, మీ అందరికీ తెలుసు, అనేక శతకాలు మనం పెట్టడము, ఆ పద్యాలన్నింటినీ యూట్యూబ్లో నేను పోస్ట్ చేయటము మీరందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఏది కూడా వెన్నెల జ్వాల అంత అంటే సుమారు 7 నెలల పాటు సాగింది. ఇది ఎప్పుడో జూలై 1న ప్రారంభం అయింది, జనవరి నెలలో ఎండ్ అయింది. అంటే సుమారు 7 మాసాల పాటు సాగింది. మధ్యలో అనేక సందర్భాలు రావటం, ఆ సందర్భంగా వేరే కార్యక్రమాలు మనం చేపట్టడం, అప్పుడు వెన్నెల జ్వాలని ఆపటం, ఆ కార్యక్రమాలు అయిపోయాక మళ్ళీ వెన్నెల జ్వాలని మళ్ళీ తీసుకోవటం, ఇలా జరిగిందనమాట. ఏది ఏమైతేనేమి వెన్నెల జ్వాల చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. గాయకులందరూ ప్రాణం పెట్టి గానం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను తప్పనిసరిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అందరూ
చాలా బాగా ఆ పద్యంలో ఉన్న భావాన్ని వాళ్ళ స్వరంలో పలికించి దానికి నిండుదనం తెచ్చారు. నేను రాసిన అక్షరానికి వాళ్ళు ప్రాణం పోశారు. నాకు అది చాలా సంతోషం అనిపించింది. అన్నింటికంటే సంతోషం ఏంటంటే మీలాంటి రసానుభూతి కలిగినటువంటి వాళ్ళు, సరసానుభూతి కలిగినటువంటి వాళ్ళు వాటిని ఆదరించటం అన్నమాట. ఇంకొకటి, ప్రేమ అనేది ఎటర్నల్, అది శాశ్వతంగా ఉంటుంది. ఆ ప్రేమ అనేటువంటి ప్రేమికుల మధ్య ఉన్నదనే కాదు, మనం ప్రకృతిని ప్రేమిస్తాం, అమ్మ నాన్నల్ని ప్రేమిస్తాం, తోటి వాళ్ళని ప్రేమిస్తాం, మన దేశాన్ని ప్రేమిస్తాం. ఈ ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఈ ప్రేమ సమర్పణలాగా ఉంటుంది. సమర్పణ అంటే మనల్ని సమర్పించుకోవటం. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనకు వస్తున్నటువంటి, మనం చూస్తున్నటువంటి వార్తల్లో ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయంటే, నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపేస్తా, నువ్వు ఎవరికీ దక్కకూడదు, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఇవాళ యువతరం వెళ్తోంది. ఇది కరెక్ట్ కాదు. నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెడుతున్నా అని చెప్పి అంటాడు కవి గారు. మరి దాని అర్థం మీకు తెలిసిందే కదా. అంటే నీ సుఖం కోసం నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు సుఖంగా ఉండు అని ఆ ప్రేయసిని అతను చెప్పడం అన్నమాట. ఇది ఇంకోటి, అందులో వలచుట తెలిసిన నా మనసునకు క్షమించటం చేత కాదా అని చెప్పి కూడా అంటాడు. ఆత్రేయ గారు రాసిన పాట మురళీకృష్ణలోది. అంటే ప్రేమించటం నాకు తెలిసినప్పుడు నేను నిన్ను క్షమించటం కూడా, అంటే క్షమించటం, నువ్వు ఇంకొక అబ్బాయితోటో లేకపోతే ఇంకొక వివాహ బంధంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నేను నిన్ను క్షమించాలి కదా. నీ మీద కక్ష కట్టి నిన్ను చంపేయాలనో హత్య చేయాలనో అనుకోవటం అనేటువంటిది ఎంత దురాగతం చెప్పండి. ఇవాళ సమాజానికి ఇది చెప్పాలని కూడా ఈ ఉద్దేశంతో ఈ వెన్నెల జ్వాల ఖండకావ్యాన్ని బయటికి తీయటం జరిగింది. ఎవరైనా మిత్రులు ఎవరైనా సహకరిస్తే దాన్ని పుస్తకంగా తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఉందన్నమాట. ఏది ఏమైనా కూడా వెన్నెల జ్వాలని అందరినీ మీరు బ్రహ్మాండంగా ఆదరించారు, మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక ఈ వాళ్ళతోటి ఈ వెన్నెల జ్వాల సంబంధించినటువంటివి వీడియోలు ఆగిపోతాయి. రేపటి నుంచి మనకి మహాశివరాత్రి నుంచి మనకి అనుకున్నాం కదా, పవనపుత్ర శతకం అనేది రాబోతుంది. దాన్ని కూడా మీరు ఆదరిస్తారని నేను ఆశపడుతున్నాను. ఇట్లు మీ చంద్రప్రతాప్ కంతేటి. राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.